వెల్లుల్లి నూపప్పు కర్రీ చేసుకుందాం వచ్చేయండి మరి. ముందుగా మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, నువ్వులు, 2 యాలక్కాయలు యాడ్ చేసుకోవాలండి. ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టు వేసుకోవాలి. ఒక 3 ఎండుమిరపకాయలైతే సమానంగా తినే వాళ్ళకి సరిపోతుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్‌లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాంటి కర్రీస్ అన్నీ పిల్లలకి చేసి పెట్టడం వల్ల వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారండి. ఈ కర్రీని కనీసం వీక్లీ వన్స్ అయినా సరే పిల్లల చేత తినిపిస్తే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం ఉండవండి. అంత సూపర్ కాంబినేషను వెల్లుల్లిపాయ అండ్ నూపప్పు. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం. బాగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని 2 గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పేస్ట్‌ని వేసి కలుపుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకొచ్చి పూసల్లాగా విడిపోతుందండి. అప్పుడు బాగా ఫ్రై అయింది అని అర్థం. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం పసుపుని, ఉప్పుని యాడ్ చేసుకోవాలి. కారం కావాలంటే అడ్జస్ట్ చేసుకుని వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. బాగా ఉడికి దగ్గరకొచ్చేసిన తర్వాత అంతే అండి. ఎంతో సింపుల్‌గా ఈ కర్రీ మనకి రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్.